ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక భక్తి కలిగిన స్త్రీ గురించి తాను కలిగి ఉన్న అనుభవాలు చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందుదును, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. బైబిల్ గ్రంథంలో రూతు జీవితం మనందరికీ సుపరిచితమే. ఆమె ఒక మోయాబీరాలు అయినప్పటికీ ఆమె తన అత్త అయిన నయోమిని హత్తుకొని తనను వెంబడించుటకు, తనతో కూడా నడుచుటకు ఇష్టపడింది. నిజానికి ఇక్కడ నయోమిని మాత్రమే కాదు, నయోమి ఆరాధిస్తున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను విశ్వసించింది. రూతు తన జీవితంలో యెహోవా దేవునిపై విశ్వాసం, విధేయత కలిగి తన అత్తను ప్రేమించి కష్టపడే స్వభావం కలిగి ఉంది. మరి ఈనాటి దినాల్లో మనం మన జీవితాల్లో తల్లిదండ్రులను, అత్తమామలను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవిస్తున్నామా? లేకపోతే ఇప్పుడే మనం రూతు వలె దేవుని యందు విశ్వాసం, విధేయత, భయభక్తులు కలిగి పెద్దలను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, కష్టపడే స్వభావం కలిగి ఉందాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.